హిరణ్యధనువు అనే ఒక బోయరాజు ఉండేవాడు. అతడికి ఏకలవ్యుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఏకలవ్యుడు చాలా చురుకుదనం, పట్టుదల కలవాడు. అతడు విలువిద్య నేర్చుకోవాలని అనుకున్నాడు. ఆ కాలంలో ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు ధనుర్విద్య నేర్పేవాడు. ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి తనకు విలువిద్య నేర్పమని ప్రార్థించాడు. కానీ ద్రోణాచార్యుడు అతణ్ణి తన శిష్యుడిగా అంగీకరించలేదు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్ద సెలవు తీసుకొని తానున్న అడవికి మరలిపోయాడు. గురువు దొరకలేదని అతడు నిరుత్సాహపడలేదు. అతడి పట్టుదల మరింత పెరిగింది. అడవిలోనే ఒక గుడిసె నిర్మించాడు. స్వయంగా మట్టితో ద్రోణాచార్యుడు విగ్రహాన్ని చేశాడు. ఆ విగ్రహాన్నే తన గురువుగా భావించాడు. ప్రతిరోజు భక్తితో ఆ విగ్రహానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి బాణాలు వేయడాన్ని అభ్యసించసాగాడు. తనంతట తానుగా ఒంటరిగా గంటల తరబడి రాక్షస సాధన చేశాడు. రోజంతా ధనుర్విద్య గురించే ఆలోచించాడు. దాన్ని గురించే కలలు కన్నాడు. విలువిద్యను గురించిన ఆలోచనలతో అతడి మనసంతా నిండిపోయింది. దానితో అతడి మనస్సే అతడికి గురువై ధనుర్విద్యలోని మెలకువలను, గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ బోధించింది. క్రమంగా తన గొప్ప సంకల్పశక్తి చేత, గురువు మీద ఉన్న అఖండమైన భక్తి చేత విలువిద్యలో ఏకలవ్యుడు గొప్ప ప్రావీణ్యత సంపాదించాడు. ఫలితంగా అతడు ధనుర్విద్యలో అందరినీ, చివరకు తన గురువుని కూడా మించిపోయాడు. ఏ విద్య అయినా సరే నేర్చుకోవాలని బలమైన ఆకాంక్ష ఉన్నవాడికి అతడి మనస్సే గురువై అన్నీ నేర్పిస్తుంది.